హలో అండి, ఈరోజైతే స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. కటింగ్ వీడియోలో చెప్పాను కదా, దీనికి బ్యాక్ హుక్స్ ఉంటుంది, ఫ్రంట్ హుక్స్ ఉంటుంది. ఇంకా మనకి బ్యాక్ హుక్స్ ఇష్టం ఉండి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. లుక్ వైజ్గా బ్యాక్ హుక్స్ అయితే చాలా బాగుంటుంది, కానీ మనం ఫ్రంట్ హుక్స్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. ఇంకా మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పైన కొంచెం క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్, అదే క్లాత్ తీసుకున్నానండి. కొంచెమే జాయింట్ పడుతుంది. ఇంకా దీన్ని అతికించేసాను, దీనికి జాయింట్ చేసేసాను ఇటువైపు అటువైపు. ఈ లైనింగ్కి ఇవి ఏమంటారు, సైడ్ పీసెస్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ ఏది, బ్యాక్ సైడ్ ఏది, ఏది ఎటువైపు వస్తుంది, ఇవన్నీ చూసుకొని జాయింట్ చేయాలి. ఈ మిస్టేక్ అయితే నేను చాలా అంటే చాలాసార్లు చేశాను. అంటే రెండు ఒకటే సైడ్ కుట్టేసి మళ్ళీ కుట్టు విప్పదీసుకునేదాన్ని. అట్లా చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే మంచిగా చూసుకొని కుట్టండి. ఫ్రంట్ సైడ్ ఏంటంటే చిన్నగా ఖర్చు పెట్టుకున్నాను కదా నేను, ఇది ఫ్రంట్ అని తెలియడానికి. ఇంకా దాన్ని ఆపోజిట్లో పెట్టాలి మనం, ఓకేనా. ఇప్పుడు లైనింగ్కి క్లాత్ అతికించాను కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం క్లాత్ అయితే కొంచెమే పడుతుంది. నేను మళ్ళీ కొంచెం కట్ చేసేసానులేండి. ఇంకా ఎప్పుడైనా సరే కింద నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. పైన మనము ఎక్కువ తక్కువ ఉన్న కట్ చేసుకోవచ్చు, కానీ కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది మనం అతికించేటప్పుడు, జాయింట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు రెండు వైపులా రెండు హ్యాండ్స్కి జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే నాకు ఇది బార్డర్ దగ్గర అంటే ప్రింట్ వస్తుంది కదా, ప్రింట్ వచ్చిన తర్వాత కూడా కిందికి కొంచెం ఖాళీగా ఎక్కువ ప్లెయిన్గా ఉందన్నమాట. సో నేను అందుకని కొంచెం ఒక పావించి వదిలేసాను, పావించి హాఫ్ ఇంచ్ వదిలేసి కొంచెం పైకి స్టిచ్ చేశాను అనమాట. డిజైన్ బట్టి మనము కుట్టాలి, ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇదంతా ఎలా ఉందో అలా నీట్గా ఇప్పుడు ఒక అరచేయి దానిపైన పెట్టినట్లయితే మనకు ముడతలు అనేవి మ్యాక్సిమం రావండి. ఇంకా సేమ్ ఎట్లా ఉందో అట్లా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి. నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను ఉల్టా తీయలేదు. ఇంకా హెమ్మింగ్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలా కూడా నేనేం చేయలేదు. ఇక్కడ ఫ్రంట్ అయితే జాయింట్ చేసేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్. దీనికి నేను గమ్ము పెట్టి ఐరన్ అయితే ఏం చేయలేదు. ఇంకా అర్జెంట్ ఉండే నాకు ఈ బ్లౌజు, సో అందుకని ఫాస్ట్గా కుట్టేశాను. ఇట్లా నేను నా దగ్గర అయితే ఈ పిన్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. మా చిన్నోడు అప్పుడప్పుడు వీటిని మిస్ చేస్తూ ఉంటాడు, కానీ నేను తెచ్చుకుంటాను మళ్ళీ. ఇప్పుడు ఇది నాకు 2-3 ఇయర్స్ వస్తుంది. ఒకసారి ఇది తెచ్చుకుంటే. అక్కడక్కడ పోతాయి మనకి ఈ పిన్స్ అనేవి ఏమి ఉండవు, కానీ ఉన్నవాడు చాలా వస్తుంటాయి కదా మనకి. ఉన్నవాటితోనే నేను అడ్జస్ట్ చేస్తూ ఒక 3-4 ఇయర్స్ వస్తాయి నాకు ఇవి. ఇంకా ఇది కూడా ముడతలు లేకుండా వచ్చింది చూడండి, నీట్గా వచ్చింది. మనం ఐరన్ చేయకపోయినా పర్లేదు, అంత నీట్గా వచ్చింది. ఫ్రంట్ ఇటు సైడ్ అటు సైడ్ రైట్ లెఫ్ట్ నీట్గా ఇట్లా లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇట్లా ఈ పిన్స్ పెట్టినట్లయితే మ్యాక్సిమం కదలదు, నీట్గా వస్తుంది. నాకు ముడతలు అనేవి ఏం రాలేదు. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదంతా వీడియోలో చూపించలేదు. ఇప్పటికే స్టిచ్చింగ్ వీడియోస్, కట్టింగ్ వీడియోస్ అంటేనే లేట్ అవుతుంది, అంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఏ పార్ట్ ఇది వద్దు అనుకుంటామా, మళ్ళీ అర్థం కాదు ఇది చూపించకపోతే అనిపిస్తుంది మనకి. ఇది కొంచెం కట్ చేద్దామా, ఇది కొంచెం స్పీడ్ పెడదామా అంటే అర్థం కాదనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్క పార్ట్ వివరించి చెప్పాలి. అందుకే కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఓపికగా చూసినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇంకా ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే పెట్టుకున్నా. ఈ భుజాల దగ్గర అక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్ను, నెక్కి కింద ఒక పిన్ను పెట్టేసుకొని ఇట్లా నా లెఫ్ట్ హ్యాండ్ అయితే అరచేయి మొత్తం దానిపైన ఉంటుంది. మీరు కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తుంటాను. నాకు నేర్పించేటప్పుడు కూడా ఇంతే. ఇట్లా చూడండి, నా హ్యాండ్ ఒక్కటే హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువగా ఇట్లా సెట్ చేసేస్తాను అనమాట. ఇట్లా కుట్టేసుకోవాలి. ఈ ఫింగర్స్ కూడా, ఈ రెండు ఫింగర్స్, బొటన వేలు పక్కన చూపుడు వేలు, మధ్య వేలు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి, ఇట్లా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకున్న తర్వాత సో ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా
కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ చూసుకోవాలండి ఒకసారి, ఉల్టా తిప్పేసి మంచిగా వచ్చిందా, ముడతలు వచ్చిందా చూసుకొని ఇంకా లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. చూసుకున్నాను చూడండి. కాకపోతే అక్కడక్కడ సూది వల్ల కొంచెం అట్లా అనిపించింది, కానీ నీట్గా వచ్చింది ముడతలు అనేవి లేకుండా. ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను డాట్స్ పెట్టుకుంటాను. ఈ డాట్స్ అనేవి ఎట్లా పెట్టుకుంటానంటే, నాకు ఎటువంటి కొలతలు అనేవి ఏవి ఉండవు. నేను భుజం పైన ఇట్లా పట్టుకుంటాను. భుజంకి ఇట్లా కింద డాట్స్ పెట్టే దగ్గర ఇట్లా పట్టుకొని భుజం మధ్యలో నుంచి ఏదైతే నాకు పాయింట్ కనిపిస్తుందో అక్కడ ఖర్చు పెట్టేసుకుంటాను అంతే. భుజానికి మధ్యలో అంతే పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత మధ్యలో కట్ చేశానండి. ఇది బ్యాక్ ఉక్స్ పెట్టాలి కదా, ఉక్సులు కాజాలు పెట్టాలి కదా అని చెప్పేసి నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది హుక్స్కి కాజాకి ఇప్పుడు ఉక్సుల పట్టి వేస్తున్నాను. సేమ్ మనం నార్మల్గా ఫ్రంట్కి ఎట్లా వేసుకుంటామో సేమ్ అంతే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సేమ్ అంతే, ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ వేసుకోవాలి ఇంతే. ఇంకా కాజా పట్టి కూడా సేమ్, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి పైన లైనింగ్ పెట్టేసి దీన్ని ఇట్లా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి వెడల్పుగా. నేను బ్యాక్ హుక్స్ ఏదైనా సరే బోట్ నెక్ అయినా ఇంకా నార్మల్ బ్లౌజ్ అయినా ఏం చేస్తానంటే కొంచెం వెడల్పు ఎక్కువ పెడతాను. మనకి ఆ గ్యాప్లో నుంచి కనిపించొద్దు కదా మన బాడీ అనేది, స్కిన్ కనిపించొద్దు అని చెప్పేసి ఎక్కువగా పెడతాను. ఇది క్లోజ్ అయిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు, నేను క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే లుక్ వైజ్గానే కాబట్టి మనకు చూడ్డానికి లుక్ అంతే, ఏం యూస్ చేయరనమాట. దీన్ని క్లోజ్ అయిపోతుంది. ఇది మనం ఒక 2 ఉక్సులు స్టైల్కి అట్లా పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి వాడడం ఇంకా అంతే. ఈ వీడియో కోసం నాకు చాలామంది చాలా రకాలుగా అడిగారు. నేను వేసుకున్నప్పుడు ఇట్లా వీడియో పెట్టు అని చెప్పి చాలామంది అడిగారు, మా ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్ అయినా యూట్యూబ్లో అయినా. కానీ నాకు ఫోన్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు వీడియోస్ తీయలేకపోయాను. ఇంకా ఉక్సు కాజల పట్టి వేసిన తర్వాత హుక్సులు ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్, ఇంకా కాజల్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఉక్సులే ఇట్లా వేసేసుకోవాలి. రెండిటికి వచ్చే విధంగా వేసేసుకోవాలి. కాజా పట్టికి ఉక్సుల పట్టికి వచ్చే విధంగా రెండిటికి కలిపి ఇట్లా ఉక్సులు ఒక 2-3 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టాకాలు వేసుకోండి సరిపోతుంది అంతే. ఇంకొక 2-3 ఉక్సులు పెట్టేసుకోండి. 3 సరిపోతాయి, 2 అయినా సరిపోతాయి. ఇంకా ఇట్లా ఒక 2 టాకాలు వేసుకోండి. కింద ఒక 2, పైన ఇట్లా ఉక్సు దగ్గర పైన ఇట్లా 2 వేసేసుకొని దాన్ని మళ్ళీ కాజా పట్టి పైన పెట్టేసి కాజా పట్టి ఉంటుంది కదా దానికి జాయింట్ వేసేటట్టుగా ఇట్లా ఉక్స్ వేసేసుకోవాలి, సరిపోతుంది అంతే. చాలా ఈజీ అండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే స్పెషల్గా బ్యాక్ ఉక్స్ మీదనే వీడియో చేస్తాను, నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసేయాలి. ఆల్రెడీ మనము ఉక్సులు వేసేసాం కదా, కాజా పట్టికి ఉక్సుల పట్టికి కలిపి వేసేసాము ఆల్రెడీ. ఒకదానిపైన ఒకటి ఉంది. దీన్ని ఉక్సు పట్టి మీద ఒక కుట్టు వేసేసుకోండి సరిపోతుంది. ఇంకా అది క్లోజ్ అనమాట. మనకి లుక్ వైజ్గా ఏంటంటే బ్యాక్ ఉక్సు అని కనిపిస్తుంది. తర్వాత అది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఫ్రంట్కి లైనింగ్ వేసేసుకొని లైనింగ్ జాయింట్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్స్ అనేది నేను సైజు బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని బట్టే వేస్తానండి. నేను ఎటువంటి కొలతలు అనేవి ఏం తీసుకొని ఇట్లా చూసుకుంటాను. సైజు బ్లౌజ్కి అది ఎంత ఉందో అంతే పెట్టేస్తాను. ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఆ చంక డాటు ఈ మిడిల్లో ఇంకా ఉక్సుల పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర ఉంటుంది కదా ఆ డాట్ వేసేసుకుంటాను అంతే. ఇంకా కొంచెం టేప్తో ఇంకా నేను కూడా ట్రై చేయాలని చూస్తున్నాను. టేప్ మెజర్మెంట్స్ కూడా చూస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఒక డాట్ వేసుకుంటాను, తర్వాత సైజ్ బ్లౌజ్ పెట్టి చూసుకుంటాను. నాకు ఎక్కువగా తక్కువగా ఏమన్నా అనిపించిందంటో అనుకో ఇంకా కుట్టు విప్పదీసేసుకొని దానికి తగ్గట్టుగా వేసేసుకుంటాను అంతే అండి. నేను ఇంకా దీంట్లో ఎటువంటి కొలతలు ఏం పాటించను. ఇంకా ఒకటి చూస్తాను అది ఎట్లా వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి వేసేసుకుంటాను అంతే. ఇంకా ఈ డాట్ని బేస్ చేసుకొని చంక డాటు
ఉక్సుల కాజాల పట్టి దగ్గర ఉంటుంది కదా, ఆ డాట్ వేసేసుకోవాలి, అంతే అండి. ఇవి మీకు అర్థం కాలేదు అనుకుంటే సపరేట్గా మళ్ళీ ఏ పార్ట్కి ఆ పార్ట్కి వీడియో తీస్తాను. సో ఇలా వేసేసుకోవాలండి. ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇది చంక డాట్. ఈ డాట్స్ వేసేటప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్కసారి లైనింగ్కి మాత్రమే కుట్టు పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టదనమాట, కుట్టు పడదు. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఒకటి లైనింగ్ అంటే ఈ డాట్స్ వేయక ముందే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక 2 కుట్లు వేసేసుకోండి, ఇంటూలాగా ఇటు అటు. లేదంటే ఇప్పుడు ఈ డాట్ వేస్తున్నాం కదా, ఆ డాట్కి అంటే మీకు ఇట్లా చెప్తే అర్థం కాదులేండి, నేను ఇంకో వీడియో తీస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ డాట్స్ అని వేసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు వేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్లు వేసేటప్పుడు లైనింగ్ పీసులు 2 వేయండి. నేను కొన్ని రోజుల వరకు మొన్న రీసెంట్గా వరకు అయితే నేను ఒకటే వేసేదాన్ని, అంత స్టిఫ్గా అనిపించకపోతుండే, కస్టమర్స్కి కొంచెం బాగుండదన్నమాట. ఇంకా 2 వేసేసుకోవాలి. ఇవి 2 వేసేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే నేను నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒక్కటే పీస్ వేస్తుండే, అట్లనే నేర్చుకున్నా నేను. ఇంకా తర్వాత నేను యూట్యూబ్లో చూసి ఇంకా 2 పీసులు వేయడం అయితే ఇప్పుడు 2 పీసులు వేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, ఇంకా లైనింగ్స్ 2. లైనింగ్స్ మనకి క్లాత్ సరిపోలేదనుకో వేరే క్లాత్ అయినా సరే వేసేస్తున్నాను, దానికి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే వేసేస్తున్నాను, కలర్ కలవకపోయినా సరే వేసేస్తున్నాను నేను. షేప్ బెల్ట్లు స్టిఫ్గా మంచిగా ఉంటాయన్నమాట. ఇంకా ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఇవి 2-3 రకాలుగా ఉంటాయి షేప్ బెల్ట్లు కుట్టడం. నాకు ఎందుకో ఇదే ఈజీ మెథడ్ అనిపిస్తుంది. యాక్చువల్గా నేను నేర్చుకునేది ఈ మెథడ్ కాదు, కానీ ఈ మెథడ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకో మెథడ్ కూడా ట్రై చేయాలి. ఈజీగా అయిపోవాలంటే ఈ మెథడ్ ట్రై చేస్తాను నేను. అర్జెంటుగా ఏమన్నా బ్లౌజులు ఉంటే ఈజీగా అయిపోతుంది మనకి. అట్లా అని చెప్పి ఫినిషింగ్ బాగుండదని కాదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకొని మళ్ళీ 2 ఈ ఇటు సైడ్ అటు సైడ్ షేప్ బెల్ట్ 2 ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇట్లా 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని 2 ఈక్వల్గా మళ్ళీ కట్ చేసేసుకోవాలి. మనం కట్టింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాం కదా అనుకోవద్దు, మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టు వేసేటప్పుడు ఒక పావించి కుట్టు వేస్తాం అనుకోండి, పావించే ఇంకో దానికి వేస్తాము అని అనలేదు కదా, కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా, సో దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్లు జాయింట్ చేసేస్తున్నాను చూడండి, ఇట్లా నీట్గా ఇట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాను నేను. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేసుకుంటాను. ఇప్పుడు ఇది నెక్, మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసిన పీస్ ఉంటుంది, ఈ లైనింగ్ కూడా నెక్ పీసే అండి. ఈ పీసులని నేను ఉక్సు కాజా పట్టికి వాడతాను, నెక్ పీస్. అయితే లైనింగ్ పీస్ అయితేనేమో 2 అవుతాయి మనం కట్ చేస్తే, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ ఏమో ఒకటే అవుతుంది అది, ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువగా ఉండాలి కదా మెయిన్ ఫ్యాబ్రిక్. ఇంకా ఇది హుక్స్ల పట్టి అయితే నేను ఈ విధంగా వేసుకుంటాను. ఇంతే. ఇంకా మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ 2 కుట్ల మధ్యలో మనకు కాజాలు అనేవి రావాలి. కాజా పట్టి వేసాను ఇప్పుడు నేను. ఇప్పుడు హుక్స్ పట్టి వేసేస్తున్నాను. హుక్స్ పట్టికి చూడండి మనకి ఒక డాట్ ఉంటుంది కదా మధ్యలో, ఆ డాట్ ఉన్న దగ్గర ఒక కుచ్చు పెట్టాను. కుచ్చు పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇంకో కుట్టు వేసేసుకోవాలి. చాలా ఈజీ ఇది. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం కుచ్చులాగా అనిపించింది, అందుకనే దాన్ని విప్పదీసి మళ్ళీ కుట్టు వేసేస్తాను. వెంటనే చూసేసుకోవాలండి మనం ఏ కుట్టు వేసినా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని, ఒకవేళ కరెక్ట్గా రాకపోతే ఆ కుట్టు విప్పదీసేసుకొని మళ్ళీ వెంటనే వేసేసుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా కుట్టిన తర్వాత అప్పుడు చూసుకుంటే కొంచెం విప్పి వేయలేని స్థితి ఉంటుంది అప్పుడు పరిస్థితి, సో ముందే చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు భుజాలు జాయింట్ చేసేస్తున్నాను. ఒక్కొక్క కుట్టు వేసేసుకుంటాను ఫస్ట్, తర్వాత 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని
ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఎక్కువగా తక్కువగా ఏమైనా ఉంటే చూసుకొని, ఒకవేళ తక్కువగా ఉందనుకో మార్క్ పెట్టుకొని ఇంకొకటి అయితే వేసేసుకుంటాను. డబుల్ స్టిచ్ వేయాలి. ఇంకా నేను కెమెరాకి స్టాండ్కి ఫోన్ పెట్టాను కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే ఈ వీడియో తీసుకుంటూ కుట్టాలంటే చాలా లేట్ అవుతుంది. అండ్ పక్కనే ఆ స్టాండ్ ఫోన్ ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకవేళ నేను వీడియో షూట్ చేయలేదు అనుకుంటే ఒక 2 బ్లౌజులు కుడతాను. వీడియో షూట్ చేసుకుంటూ కుట్టాలంటే ఒక్క బ్లౌజ్ మాత్రమే అవుతుందండి. అట్లా ఉంటుంది యూట్యూబ్, టైలరింగ్ ఇవన్నీ అట్లా ఉంటుంది. ఇంకా తర్వాత ఉక్సుల కాజాల పట్టి వేసిన తర్వాత మనకి సైజ్ బ్లౌజ్తోనే ఒకసారి కొలుచుకోవాలి. మనకి ఉక్సుల కాజాల పట్టి ఎట్లా ఉంది, ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్ కూడా ఒకసారి చూసేసుకోవాలి. నెక్ ఒకవేళ మనకి తక్కువగా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను దీనికి. సో దానికోసమే నేను ఇంకా నెక్ హెమ్మింగ్ చేసుకునేలాగా అలా ఏం పెట్టలేదు. ఎందుకంటే మనకి అర్జెంటుగా బ్లౌజులు ఉన్నప్పుడు అన్నీ పైపింగ్ చేసుకుంటే బెటర్ అండి. హ్యాండ్స్కి, నెక్కి, ఇంకా నడుం పట్టికి. ఇంకా ఉక్సులు కాజాలు వేసేసుకుంటే సరిపోతుంది. తక్కువ టైంలోనే మనము బ్లౌజ్ అనేది ఇచ్చేయచ్చు. ఇప్పుడు నాకు నెక్ కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. తక్కువ ఉంది, ఎక్కువ కట్ చేసేసుకోవాలి. నాకు వీళ్ళు సైజ్ బ్లౌజ్ ఏంటంటే రాంగ్ ఇచ్చారనమాట. ఎప్పటిదో అంట అది ఎట్లా కుడుతుంది అని చెప్పేసి ఒకటి బ్లౌజ్ ఇచ్చి చూశారు, కానీ కరెక్ట్గా సైజ్ ఇవ్వలేదు. నేను నా మెథడ్లో కుట్టాను. అప్పటికి తను చాలా లూజ్ ఉంది ఆ బ్లౌజు, నా సైజు ఉంది, తను పక్కగా ఉంటుంది కొంచెము. ఇంకా నేను చూసుకొని కుట్టు వేశాను. ఇంత లూజ్ ఉంది ఏంది అని చెప్పేసి నేను కుట్టు వేశాను. నెక్ కూడా చిన్నగా ఉంది, ఇంకా హ్యాండ్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇంకా సరేలే వాళ్ళు చెప్పనప్పుడు నేను ఎందుకు ఎక్కువగా పెట్టడం, చేతులు చిన్నగా పెట్టడం అని చెప్పేసి నేనేం పెట్టలేదు. ఇంకా ఇది కూడా ముందు షేప్ పార్ట్ కూడా కొంచెం అసలు బాగాలేదు సైజ్ బ్లౌజ్కి. ఇంకా ఇదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇంకా టైలర్స్ ఏంటంటే ఒకటేసారి ఇది క్లాత్ తెచ్చి పెట్టేసుకుంటే కొంచెం మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నేనైతే ఒకసారి తెచ్చిపెట్టుకునేదాన్ని నేను సిటీలో ఉన్నప్పుడు, కానీ ఈ మధ్య కొంచెం తగ్గించాను కుట్టడం అని చెప్పేసి కొంచెమే ఉండే. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, ఇంకా కొంచెం క్లాతులు అవి ఇవి తెచ్చి పెట్టేసుకోవాలండి. అయితే ఈ క్లాత్ ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఉండేలాగా చూసుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. చిన్నగా అయితే మనకి ఇంకా హెమ్మింగ్ చేసే పని కూడా ఏముండదు. ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకున్నాను. ఇందాక ఎక్స్ట్రా పీస్ కట్ చేసేటప్పుడు చూసారు కదా, ఒకవైపు ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మంచిగా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది ఇటువైపు ఉంది. ఇంకా ఫోల్డింగ్ లేని వైపు ఏంటంటే కుట్టు వేసాను. ఒక 1/4 ఇంచు మందం కుట్టుతోనే ఇట్లా కుట్టు వేసేసాను. మనకి రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చాను అనమాట. చిన్న టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకొని చిన్నగా ఇట్లా రఫ్ ఇచ్చుకోవాలి. లేదంటే అది థ్రెడ్ అనేది మనకి లాస్ట్కి కుట్టేసరికి దాంట్లో నుంచి వచ్చేసింది అనుకోండి, మనం కుట్టి వేస్ట్ అవుతుంది. అందుకే థ్రెడ్ మంచిగా గట్టిగా ఉండడానికి అట్లా రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకున్న తర్వాత నేను పాదం ఏం మారవలేదండి. ఈ మిషన్ అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పాదం ఏం మారవకుండానే నార్మల్ పాదంతోనే పైపింగ్ వేస్తున్నాను. సన్నగా మంచిగా వస్తుంది. ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి నీట్గా. ఇంకా నేను దీని గురించి స్పెషల్గా వీడియోస్ చేస్తాను. స్టార్టింగ్లో నాకు ఈ పైపింగ్ వేయడం రాలేదండి. నేను చేసిన మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, సో నాకు ఎట్లా వచ్చింది అనేసి నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం అంతా కుట్టేసుకోండి. భుజాలు కుట్టు ఏంటంటే మనకి బ్యాక్ వైపు ఉండాలి. భుజం కుట్టు వేస్తాం కదా, ఆ ఖర్చు బ్యాక్ సైడ్ వైపు ఉండాలి. ఫ్రంట్ సైడ్ వైపు ఉండొద్దు. బ్యాక్ సైడ్ వైపు పెట్టుకొని ఈ నెక్ పీస్ వేసేసుకోండి. ఇంకా ఇది మొత్తం అంతా కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇట్లా మళ్ళీ చిన్నగా ఇట్లా కత్తెరతోని ఇట్లా ఇచ్చుకోండి. ఎందుకంటే ఇది లేసినట్టుగా ఉంటుంది కాబట్టి నేను అట్లా. తర్వాత ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకోండి. హెమ్మింగ్తో పని లేకుండా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో హుక్స్ల కాజాల పట్టు అనేది క్లోజ్ అయిపోయింది చూడండి.
కానీ వేసుకుంటే మాత్రం చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది. నేను ఈసారి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను. నాకు చాలా బ్లౌజులు ఉన్నాయి ఇట్లా ఈ విధంగా. అయితే నేను వీడియో చూసిన తర్వాత చాలామంది, నేను వీడియో పెట్టాను కదా యూట్యూబ్లో, ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది నన్ను అడిగారు ఇట్లా చూపించని. కానీ నాకు అప్పుడు కుదరలేదు. సరే అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. కస్టమర్ సేమ్ నేను వేసుకునేలాగే కుట్టు అని చెప్పింది. నువ్వు ఎట్లా కుట్టుకున్నావో ఆ విధంగా కుట్టు అని చెప్పింది కస్టమర్. మా ఇంటి పక్కనే, మా ఇంటి పైన. సో ఇప్పుడు హ్యాండ్స్కి, నడుం పట్టికి కూడా సేమ్. ఇప్పుడు నేను చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా, అంటే ఎక్స్ప్లెనేషన్ అందరికీ ఒకేలాగా ఇవ్వనికి రాదు కదా. ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాండ్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇట్లా ఒక కుట్టు వేసేసుకొని థ్రెడ్ దాంట్లో పెట్టేసుకొని రఫ్ ఇచ్చుకొని ఇంకా సేమ్ మనం నెక్ ఎట్లా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇది కూడా కుట్టేసుకోండి. నేను దగ్గర నుంచి ఇంకో వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా కుట్టేసుకున్నాను కదా, రెండు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత ఇంకా హెమ్మింగ్ లేకుండా ఇంకో కుట్టు, డబల్ కుట్టు కూడా వేసేసుకున్నాక ఇవి మళ్ళీ రెండు సమానంగా ఉన్నాయి చూసుకోవాలి. మళ్ళీ మనం అట్లనే హ్యాండ్ జాయింట్ చేయొద్దు. ఒకసారి మళ్ళీ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మంచిగా నీట్గా మళ్ళీ కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ భుజాలు కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఏమైనా ఉంటే, ఎక్కువగా ఉంటే డాట్ పెట్టుకోవాలండి. ఎక్కువగా ఫ్రంట్ పార్టే ఎక్కువగా వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే మనకి అక్కడ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం అటు ఇటుగా ఉండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక డాట్ పెట్టేసుకోండి సరిపోతుంది. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా వెంటనే కుట్టలేరు కదా, వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ కోసం. కొంచెం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఈ హ్యాండ్స్ జాయింట్ చేయడం అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి అంతే అండి. ఇంకా నేను సైడ్ కుట్లు అనేవి ఏం చూపించలేదు ఈ వీడియోలో. ఇంకా నడుం పట్టి వేయకుండా నేను పైపింగ్ వేసేసాను బ్యాక్ సైడు. తర్వాత ఇక్కడ ఆయిల్ పడిందని చెప్పేసి మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా రఫ్ చేశాను. కొంచెం పోయిందిలేండి. ఇంకా జాయిన్ చేసేసుకున్నాను అంతే. ఇంకా సైడ్ కుట్లు వేయడం అవేవి నేను చూపించలేదు, అందరికీ తెలుసు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.